బేల మండలంలో అక్రమంగా లారీలో పశువులు తరలిస్తుండగా బేల మండల పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా మండల ఎస్ఐ రాధిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. పోలీసుల తనిఖీల్లో భాగంగా బుధవారం రాత్రి టాక్లీ బస్టాండ్ సమీపంలో ఐచర్ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 16 ఎడ్లను గుర్తించడం జరిగిందని ఆమె తెలిపారు. డ్రైవర్కి దీనికి సంబంధించిన వివరాలు అడిగితే సరైన సమాధానం ఇవ్వనందున వెంటనే వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగిందన్నారు. ఎడ్లను గోశాలకు పంపించడం జరిగిందన్నారు. ఐచర్ని సీజ్ చేసి డ్రైవర్ పైన కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిన్న రాత్రి 9:30 సమయంలో టాక్లీ ఎక్స్ రోడ్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక ఐచర్ వెహికల్ నంబర్ AP29 2B3970 వెహికల్ నంబర్ బేలా నుంచి ఆదిలాబాద్ సైడ్ వెళ్తూ ఉండగా అనుమానం వచ్చి ఆ వెహికల్ ఆపడం వల్ల అందులో అనుమానాస్పదంగా 16 ఎద్దులు ఎక్కువ లోడ్ తీసుకొని వెళ్తూ ఉన్నారు. వాటి వెహికల్ డ్రైవర్ని విచారించగా అతని పేరు గమ్ముల రమేష్ సన్ ఆఫ్ తుకారాం, అడ్రస్ టాటాపూర్ నిజామాబాద్ అని చెప్పినాడు. ఇవి ఎందుకు తీసుకెళ్తున్నారంటే సరి అయిన వివరాలు తెలియకపోవడం వల్ల విచారణ నిమిత్తం తర్వాత తెలిపినది సీతారాం అనే వ్యక్తిని కిరాయికి మాట్లాడి రఫీక్ అనే వెహికల్ ఓనరు వీటిని సాటాపురం తీసుకురమ్మని మాట్లాడినట్టు తెలిసింది. దానివల్ల ఈ వాహనంలో తరలిస్తున్న వీరిపైన ఎనిమల్ క్రుయాలిటీ యాక్ట్ పైన కేసు నమోదు చేయనైనది. ఇలాగే ఇటువంటి ఎక్కువ ట్రాన్స్పోర్టింగ్ క్రుయాలిటీ ఎనిమల్ పైన చేసిన ప్రతి ఒక్కరిపైన కేసు నమోదు చేస్తామని తెలియజేస్తుంది.